బెదిరించే ఒక ముఠా మాకు అనుభవం ఉంది. జైల్లోకి తీసుకెళ్లారు, బై ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, కూటమిలో నేరుగా ఓడిపోవడం జరిగింది, తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఏం జరిగిందో 151 తోటి మీ అందరికీ తెలుసు. తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, మేము 11 పడిపోవడం తెలుసు. అయితే వీటన్నిటిని బేరీ చేసుకున్నప్పుడు మీరు చెప్తున్నటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా నేను ఐఎమ్ ఎంఫసైజింగ్ ది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీ. ఇక్కడ ది రూలర్స్ అండ్ అపోజిషన్స్ తీసుకోండి, ఒక 40-30 సంవత్సరాలుగా ఈ లిక్కర్ మీద ఆధారపడినటువంటి ప్రభుత్వాలు, ఇంకో మేము కూడా ఉండొచ్చు, దాని ద్వారా వెల్ఫేర్ యాక్టివిటీస్ కొనసాగుతాయని భావించినట్టు మేము, జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో తీసుకొచ్చినట్టు ఒక మోడిఫికేషన్ ఏంటంటే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే పకోడీలాగా తయారవుతూ ఉంది. ఒకడికి లిక్కర్ షాప్ ఇస్తే దాని వెనకాల 100 బెల్ట్ షాపులు వచ్చాయి. బెల్ట్ షాపుల్లో కోడికూర, పకోడాలు, గారెలు, నెయ్యి, తర్వాత 7 రకరకాలు అమ్ముకునే బ్యాచ్లు కూడా పార్టీ వాళ్ళే వచ్చేసారు. సర్వం సమాజాన్ని నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ ది పుష్ ఈస్ దట్ టేక్ ఇన్ టు ది గవర్నమెంట్ సెక్టర్. దాన్ని గవర్నమెంట్లో తీసుకున్నారు. తర్వాత ఏం చేస్తాం, దాన్ని మినిమైజ్ చేసాం. బ్రాండ్స్ కానీ ఏవైనా సరే రేట్లు పెంచాం. అంటే ప్రజల్లో ఒక పరివర్తన కలగటం కోసం అందుబాటులో లేకుండా చేస్తే ఏమన్నా తగ్గుతారేమో తాగుబోతులు అనుకున్నాం. అంటే మేము కుటుంబాన్ని బతికించే క్రమంలో కుటుంబంలో దీనికి బాధితులైనటువంటి యజమాన్యం ఎవరినో ఒకరిని ఇది అందకుండా పెడితే వాడు సరిచేస్తాడని అనుకున్నాం. కానీ జరగలేదు. మీరు కూడా అదే బాటలో పోదలుచుకున్నారా? ఒకవేళ పోతే మీరు మా మీద ఏ ఆరోపణలు చేస్తున్నారో అదే ఆరోపణలు మీ మీద కూడా వస్తాయి. మీ అనుభవాలన్నీ కూడా ఏమవుతాయో ఒకసారి చూసుకోండి. మీరు చెప్పినట్టుగా కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, కసిరెడ్డి గారు, ఇందాక మీరు ఒక హాఫ్ డజన్ లిస్ట్ చదివారు. అన్ఫార్చునేట్లీ నా 10 మంది పేర్లు కూడా గుర్తులేవు, ఎందుకంటే అసలు దాని మీద మేము పెద్దగా ఉన్నాం కాబట్టి. వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుందో కూడా ఈ రోజుకి రుచి కూడా తెలియనటువంటి వాళ్ళ మేము రాజకీయాల్లో ఉన్నాం. 99 రూపాయలకి బాటా రేటు పెట్టి 99 పైసలకే ఒక ఎకరాన్ని అమ్మే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ కాదది. బాటా రేట్లతోటి క్వార్టర్ బాటిల్ 99 రూపాయలు, ఒక ఎకరా 99 పైసలు. అంటే దేనికి పోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా కూడా వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ మొత్తం దోషేసుకున్నారని, ఇక్కడ ఎవరో లబ్ధిదారుడు ఎవరో చివరత్ను జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటారని మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ వైపు మొత్తం పోలీస్ కళ్ళు, ఇంటెలిజెన్స్ కళ్ళు అన్ని పడున్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈరోజు నేను 99 ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. టచ్ చేసి చూడండి, ప్యాలెస్ ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని టచ్ చేసి చూడండి. అక్కడ పనిచేసే వాళ్ళని టచ్ చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని వేరుగా రాసుకోవటం, బలవంతంగా సంతకం పెట్టమంటే పెట్టనంటాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ ఆ సాహసం చేస్తే భారతి గారు వస్తారా లేదా, లేకపోతే ఇంకొకరు వస్తారా లేదా, ఒకవేళ 10 రోజులు జైల్లో ఉండేదానికి ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చిన తర్వాత ఈ 10 రోజులకే అధ్యక్షుని మార్చుకునే అంత అవసరం భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి భారతి గారు కుటుంబం, పిల్లలు అంతవరకే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఎలా నడపాలో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో, యుక్తులు ఏంటో, ఆయనకున్నటువంటి అభిమానులు ఏంటో, ఈ రాష్ట్రం ఏమనుకుంటుందో, ఈ రాష్ట్రంలో తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ 2,75,000 కోట్ల రూపాయలతోటి ఈ రోజు సంవత్సర కాలం ప్రభుత్వం ఏమి చేయలేక చేతులు తెసి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ప్రాధాన్యత పాలకులు, దాని నేపథ్యం ప్రజలు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నెగటివ్ గా ఎందుకు తీసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. సరే, మీరంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారు, ఎవరో మా వాళ్ళు ఎవరో అన్నారు అంటున్నారు. నేను అంటలేదండి, ప్రచారాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరుగుతున్నదని చెప్పి అంబటి గారు వీళ్ళందరూ మాట్లాడివండి. మీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, మీడియా అంతా కూడా అదే అంటుంది, అటువైపు ఏదో జరుగుతుంది అని. సార్, you are talking with Jupudi Prabhakar. Jupudi Prabhakar is addressing this panel now. Don't try to compare with others. So whatever I am telling with authority and the great trust and political system and democracy where Dr. Baba Saheb Ambedkar has given. దాంతో నేను మాట్లాడుతాను. అలాంటి మాట్లాడారంటే మీ పార్టీలో మాట్లాడుతుండొచ్చు. సో నేను చెప్తున్నది, నేను నమ్మినది అన్నటువంటి దాన్ని. ఎవరైనా బ్యాడ్ ఎగ్జాంపుల్ తీసుకుని ముందుకు వెళ్ళరండి. మేము వెళ్తామో, మీరు అన్నారు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మీరు ఓడిపోయారు కదా,
అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మీరు ఓడిపోవడానికి కూటమి సిద్ధంగా ఉందా? ఉండదు కదా.